చదవండి అన్నమాట. యెషయా గ్రంథము ఎక్కడుందన్నమాట? 52 యెషయా 52 చదవండి. 11వ వచనం. 11 యెషయా 52:11. అందరు చెప్పండి. యెహోవా సేవోపకరణములు మోయువారలారా. వీళ్ళెవరట? యెహోవా సేవ ఉపకరణములు మోయువారు. వీళ్ళెవరండి? రెండు చేయలేదండి, ఒకటి చేస్తే అర్థం కాదు. యెహోవా సేవ ఉపకరణములు మోయువారు అంటే ఇప్పుడు నేను అనుకుంటాను మందిరంలో అంటే సేవకులు అంటే చాలా పెద్ద మనం సేవకులు అంటే మీరు ఏమనుకుంటుంటే వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ బ్యాగ్ వేసుకున్న వాళ్ళే సేవకులు, వాళ్ళే బైబిల్ చదవాలా. చాలామందికి ఉన్న అభిప్రాయం. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు బోధ చేయాలి కదండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్ చదువుకోవాలి. బోధ చేసే వాళ్ళే సేవకులే, బోధ చేయాల, సేవకులే అన్నీ చేయాల. మంచిదే, తప్పేం కాదు. కానీ అట్లా అనుకొని ఏమవుతారంటే సంఘములో ఒక్కడే ఒకడు బోధ చేస్తాడు, ఒక్కడే ఒకడు వాక్యం చెప్తాడు. మిగతా 200 మంది ఏమవుతారంటే ఐడియల్ అయిపోతారు. ఏమవుతారు చెప్పండి? ఐడియల్ అంటే ఏంది? విగ్రహాలు. ఐడియల్ అంటే ఏంటండి? విగ్రహం. మీరు ఇప్పుడు VBSలో ఒక లెసన్ చెప్తారు, వాటికే మీరు అనుకుని నేను సేవ చేసినాను అంటే మిగిలిన 365 రోజులు 64 రోజులు వేస్ట్ చేసేటట్లే కదా. సువార్త చేసిన రోజు 2 కరపత్రికలు పెంచుతారు, సేవ చేసిన అనుకుంటారు, మంచిదే. అంటే ఇంకా మిగిలిన రోజులన్నీ వ్యర్థమైనట్లే కదా. దేవుడు నీకు రక్షణ. అందరూ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎక్కడ పోయినా చెప్తాను. యేసు ప్రభు భక్త సింగ్ గారి కోసమని ఒక 2 దోసుల రక్తం ఎక్కువ గార్చలే. దేవుడు బ్రదర్ భక్త సింగ్ గారి కోసమని 2 దోసుల రక్తం ఎక్కువ గార్చలే. దేవుడు సేవకుల కోసమని 3 దోసుల రక్తం ఎక్కువ గార్చినాడు చెప్పలే. దేవుడు నీ కొరకు, తిమ్మన్న కొరకు ఎంత యేసు రక్తం గార్చాడో నా కొరకు అంతే గార్చాడు. ఈ చిన్నోడి కోసం ఎంత రక్తం గార్చాడో నా కొరకు. అందరు చెప్పండి. క్రైస్ట్ పర్చేజ్డ్ ఎవ్రీ హ్యూమన్ సేమ్ ప్రైస్. చెప్పండి. యేసు ప్రభు ప్రతి మనుష్యుని కొరకు ఒకే విల చెల్లించాడు. యేసు ప్రభు ప్రతి మనిషి అభినవ్ కోసం ఎంత చెల్లించాడు? నా కొరకు అంతే చెల్లించాడు. నా కొరకు ఎంత చెల్లించాడో భక్సింగ్ గారి కొరకు. ఒక వస్తువు, ఇప్పుడు ఈ వస్తువు అహూజా కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు నేను అనుకుంటాను దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ స్టాండ్ కాస్ట్ అని అడిగితే ఒక 500. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 1000 రూపాయలు. మొత్తం దీని కాస్ట్ ఎంత? ఒక 1500. 1500, దీనికి 1500, దీనికి 1500, దీనికి 1500. ఇట్లా మేము 1000 కొనండి, 1000కి ఎంత పెట్టాము? 1500. అలాంటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ ఎట్లయితుంది? అలాంటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎట్లయితుంది చెప్పండి? నాకెంత వేల చెల్లించాడు? నీ కొరకు అంత వేల చెల్లించాడు. అలాంటప్పుడు మనకెందుకు ఈ వేరే వేరే ఆలోచనలు? సేవకులే బోధ చేయాల, సేవకులే వాక్యం చెప్పాల, సేవకులే బలిసల, సేవకులే బోధ చేయాల, సేవకులే సంఘాన్ని నడిపించాలి. ఇది భక్సింగ్ గారు చెప్పలేదు. భక్సింగ్ గారు ఇది చెప్పలేదు. భక్సింగ్ గారు కాన్వికేషన్స్కి జగ్పునన్ గారిని వాడుకున్నాడు. అప్పుడు జగ్పునన్ గారు ఈజ్ ఎ స్టూడెంట్ అంట. ఈజ్ ఎ స్టూడెంట్ అండ్ ఈజ్ నాట్ కేమ్ డాట్. అప్పటికే సేవకు రాలేదు జగ్పునన్ గారు. భక్సింగ్ గారు ఆయన కాన్వికేషన్కి వాడుకున్నాడు. జీజాన్, రేడియో జాన్ అంటారు ఆయన మన సేవకు ఎప్పుడు వచ్చాడు? 78లో సేవకు వచ్చాడు. ఆయన విశ్వాసం ఎప్పుడు? ఆయన యెహోవా నా బలమా తెలుసా మీకు? ఆ పాట రాసింది ఎవరు? జీజాన్ అంకుల్. నీ రక్తమే రాసింది ఎవరు? జీజాన్ అంకుల్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ రాసింది ఎవరు? జీజాన్ గారు. యేసు పరిశుద్ధ నా ఆ పాట రాసింది ఎవరు? జీజాన్ గారు. జీజాన్ గారు రాసిన పాటలు దగ్గర 10-15 పాటలు మన సియోన్ గీతాల్లో ఉన్నాయి.
ఆయన సేవకు వచ్చింది 78లో, ఆయన యెహోవా నా బలము రాసింది 52లో. అంటే 25 ఏళ్ళు ఆయన విశ్వాసిగా ఒక జాబ్ హోల్డర్గా వండుకుంటూ చెప్పండి చేసిన సేవ కాదా? కాబట్టి మనల్ని సైతాన్ చేసే మోసం ఇది. చెప్పండి, సైతాన్ మనల్ని చేసే మోసం. నువ్వు సేవకుడికి రాలేదులే, నువ్వు సేవకుడు కాదులే, నువ్వు సేవకురాలు కాదులే, నువ్వేం కాదు, నీకు టైం ఉంటే జాబ్ చేసి నువ్వు సేవకు వచ్చావా, మేము సేవకు వచ్చావా అని చెప్పేదెవరు? దేవుడా. ఇప్పుడు దీనికి 1500, దీనికి 1500, దీనికి 1500 పెట్టినప్పుడు ఒకటి ఎక్కువ రేట్ ఎట్లయితే ఒకటి తక్కువ రేట్ ఎట్లయితుంది? అంటే దాంట్లో ఉన్న ఒకటి నేను చెప్తాను, నాకున్న గ్రహింపు చెప్తాను. దానియేలు సేవకుడు ఏం కాదు. దేవుడు ఏమంటాడు? నా సేవకుడు అయినా దాని. అబ్రాహాం సేవకుడు కాదు, ఏమంటాడు? నా సేవకుడైన అబ్రాహాం. తర్వాత యోబు సేవకుడు కాదు, యోబు సేవకుడా? ఈజ్ బిలియనియర్, బిల్ గేట్స్ కంటే ధనవంతుడు ఆయన సేవకుడా? ఆయన నా సేవకుడైన యోబు. అంటే మనకు బైబిల్ సరిగా అర్థం కావట్లే. చెప్పండి, బైబిల్ మనకి ఇంకా ఒకటి నేను చెప్తున్నా, మిమ్మల్ని అందరూ పులిపీట ఎక్కించాలా, మీతో బలి ఎరిపించాలనేది నా ఉద్దేశం కాదు. మీరు అదే అనుకుంటారు, మళ్ళీ అది కూడా సైతాన్ పోదే. మన ఎవరో మైండ్లో దూరుతుంది సైతాన్. దూరి బ్రాహ్మణ్ తప్పు చెప్తాడు అనిపిస్తుంది, చెప్తాది. దేవుని కాన్సెప్ట్ ఏంటంటే రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి దేవుని సొత్తైన ప్రజలు, దేవుని పరిశుద్ధ జనం, దేవుని పిలువబడిన వారు. మీరు ఏ యాజకులైనా, రాజులైనా యాజకులు, తర్వాత ఏర్పరచబడిన వంశం. ఆయన సేవకులు సపరేట్ పెట్టాడా కొత్త నిబంధన ప్రకారం? ఓల్డ్ టెస్టిమెంట్లో లేదు అది. చెప్పండి, ఓల్డ్ టెస్టిమెంట్లో కదా నా సేవకుడు యోబు, నా సేవకుడు దానియేలు, నా సేవకుడు దావీదు, నా సేవకుడు అబ్రహాం. అబ్రహాం ఈజ్ మిలీనియర్, కోటీశ్వరుడైనా. ఆయన ఎక్కడ నేను సేవకుడు ఎక్కడ చెప్పలే, కానీ దేవుని దృష్టి ఆయన ఎవరు? సేవకుడే. చెప్పేది ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఆన్లైన్లో పోతుంది కానీ చాలా జాగ్రత్త చెప్పాలా. నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విశ్వాసి దేవుని సేవ చేయాలి. నేను సేవకుడు అని చెప్పను. ప్రతి విశ్వాసి అయితే ఏం చేయాలా? దేవుని సేవ. నువ్వు రక్షించబడ్డావంటే, దేవుడు వెల ఇచ్చి కొన్నాడంటే నువ్వేం చేయాలా? సేవ. ఇప్పుడు తబలా కొట్టాడు, సేవ చేశాడు. తమ్ముడు సాపులు వేసాడు, సేవ చేశాడు. తమ్ముడు మందిరం ఊడ్చింది, సిస్టర్ దేవుని సేవ చేసింది. ఇవి ఒకవైపు సేవ. బైబిల్లో ఒక మాట చెప్తా, చాలా 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 ఖరీదైన వాక్యం చూపిస్తా. సామెతల గ్రంథం, సామెతలు చదవండి. నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందును. ఎక్కడుందన్నమాట? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. సామెతల గ్రంథంలో ఉంటుందన్నమాట. వచనం ఎవరైనా చెప్పగలరా? ఇవన్నీ మర్చిపోతున్నాయి ఈ మధ్య. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం అన్నా 11. థ్యాంక్ యూ నాన్న. అది అక్కడే చూస్తున్నాను, దొరకట్లేదు. 18 అందరు చదవరు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే, గుర్తు చేసుకోవాలి, మర్చిపోతాం అప్పుడప్పుడు. చదవండి సామెతలు 11:18. భక్తిని సంపాదన వాని మోసం చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందు. మీకు ఒక విషయం చెప్తా, నేను బాప్తిజం తీసుకోకుండా సేవకు వచ్చా, తెలుసా మీకు? నేను బాప్టిజం తీసుకుంది 1993 మే. నేను సేవకు వచ్చింది జనవరిలోనే సేవకు వచ్చాను. 23 జనవరిలో సేవకు వచ్చాను. ఒక వింత చెప్తా, ఈరోజే నేను సేవకు వచ్చిన దినం జనవరి 10 నేను సేవకు వచ్చా. నేను సేవకు వచ్చిన దినం ఏంది? ఈరోజు ఎంత తారీఖు? జనవరి 10. నేను చెప్తున్నా, అబద్ధం చెప్పట్లే మాటలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బాప్తి సేవకు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఎబ్రోన్లో నా పేరు రాస్తుంటే, నువ్వు సేవకు వచ్చావు కదా అన్నారు. అంకుల్ నేను ఇంకా తీసుకెళ్ళలేదు బాప్తిజం అంటే, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పి ఫిలప్ చేశాను. నేను చెప్పేది ఏంటంటే, నేను యథార్థంగా చెప్తున్నా, నేను చెప్పేది ఏంటంటే, రక్షించబడిన దినము నుండి నువ్వు దేవుని సేవ చేయాలి. ఎందుకంటే వెల ఇచ్చి కొన్నాడు నిన్ను. ఏమన్నాడు?
అది మనుషులు వెలగట్టలేంది. నువ్వేదో మంచివాడవని నేను వెలించుకోనిలే. ఆయన ప్రేమ అంతే. ఆయనకున్న బలహీనత అంట. చదవండి అన్నమాట. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 2 కొరింథీ 13. 2 కొరింథీ 13 చదవండి. 4వ వచనం. 2 కొరింథీ 13:4. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. యేసుప్రభు అడుగుదాం. యేసు ప్రభా, ఏంటి ప్రభా ఇది న్యాయమా? ఇది నీకు అవసరమా ప్రభా? ఇంత సిలువ మీద నువ్వు దేవుడు కదా, నువ్వే క్రియేటర్, యు ఆర్ ఎ క్రియేటర్, యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద లార్డ్. వై దిస్? వాట్ ఈస్ దిస్? ఏమిటి? నువ్వేమిటి? దిగంబరంగా వేలాడడం ఏంటి? నీ కాళ్ళు చేతుల్లో మేకులు ఏంటి? నీ ముళ్ళ కిరీటం ఏంటి? నీ ముక్కు మీద ఉమ్మేయడం ఏంటి? నీ గడ్డ పెంటుకలు పెరికివేయడం ఏంటి? నీ కాళ్ళలో ఆ మేకులేంటి? నీ ఒళ్ళంతా కొడ దెబ్బలేంటి? సరిగా ఓకేనా? ఇవన్నీ అడిగామనుకో, ఏమేమి అడిగాం? ఈ దెబ్బలేంటి, అవమానం ఏంటి, ఈ గాయాలేంటి, ఈ కొడాలేంటి, ముళ్ళకిటం ఏంటి, ఈ దిగంబరత్వం ఏంటి? ఏంటి ప్రభు ఇంత ఇంత అంటే? ప్రభు ఒకటి అంటాడు, దిస్ ఈజ్ మై వీక్నెస్ అంటాడు. ఇది చెప్పండి, దిస్ ఈజ్ చెప్పండి, దిస్ ఈజ్ పలకరేంటండి, దిస్ ఈజ్ మై వీక్నెస్. అందుకే బైబిల్లో ఒక మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీ 1వ అధ్యాయం చదవండి. 25వ వచనం. దేవుని అందరు చదువు, చాలా బాగుంటుంది ఈ మాట. దేవుని వెరితనం మనుష్యుని జ్ఞానం కంటే జ్ఞానం కలిది. పక్కన పెట్టండి దాన్ని. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే, ఇక్కడ 4 ఉన్నాయి. మనుష్యుల బలము, మనుష్య జ్ఞానం. చెప్పండి. ఇటు 2 ఉన్నాయి. దేవుని వెరితనం, దేవుని బలహీనత. అంటే ఇక్కడ నాకు అర్థం ఏంటంటే, యేసుప్రభుకి వెరితనం ఉన్నట్లు. యేసుప్రభు కాదు, దేవునికే. ఇక్కడ యేసుప్రభు రాయిందా? దేవుడు ఉన్నాడా అంటే దేవునికి ఏముంది? ఒకసారి చెప్పండి, దేవునికి ఏముంది? అర్థమైందా మీకు మాట? దేవునికి ఏముందండి? వెరితనం ఉందంట. నేను ఒక మాట చెప్పనా? నీకు దేవుని అందరు చెప్పండి, అందరు చెప్పండి. నీకు పలకరు మబ్బులు. నీకు దేవుని వెరితనమే అర్థం కాకుంటే దేవుని బలం ఏమర్థమవుతుంది? అండర్స్టాండ్? నీకేమర్థం కాలే? దేవుని వెరితనమే నీకు అర్థం కాకుంటే దేవుని బలం ఏమర్థమవుతుంది? అందరు చెప్పడు. దేవుని బలహీనతే అర్థం కాలే. దేవుని బలం ఏమర్థమవుతుంది? నీకు దేవుని వెరితనం అర్థం కాకుండా దేవుని జ్ఞానం ఏమర్థమవుతుంది? ఇక్కడ 4 ఉన్నాయి. దేవుని వెరితనం, దేవుని జ్ఞానం, దేవుని బలహీనత, దేవుని బలం. 4 మాటలు లేదండి. 4 words is there. చెప్పండి, 4 చెప్పండి. దేవుని వెరితనం, దేవుని జ్ఞానం, దేవుని బలహీనత, దేవుని బలం. 4. దాంట్లో 2 ఏంటంటే బలము, జ్ఞానం. వాటి జోలికి మీకు అర్థంగా కూడా, మీకు అర్థం కూడా కావు. నీకు అర్థం కావాలంటే దానికి స్టేటస్ ఉండాలి. నీకు దాని అర్థం కావాలంటే ఆ స్టేటస్ లేకు నీకేం అర్థమవుతుంది? మైకేల్ ఫ్యారడే రాసిన ఆ మైకేల్ ఫ్యారడే అది అర్థం కావాలంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొన్ని ఏండ్లు పట్టింది. పిచ్చోడయ్యాడంట. గదిలో నుంచి థామస్ ఆల్వా ఎడిసన్ గదిలో నుంచి బయటికి రాకుండా 3 ఏళ్ళు హౌస్ అరెస్ట్ అయ్యాడంట. ఇంట్లోనే ఉండిపోయి 3 ఏండ్లు ఆ ప్రయోగం, ఆ ఫార్ములా కనుక్కునేకి ఆయన చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. దగ్గర 2000 సార్లు ఆ ప్రయోగం చేశారంట. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఏమి? లైట్. ఏం ఎంజాయ్ చేస్తాను? ఈ లైట్ కనుక్కున్నాడు ఎవడు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ప్రాణము అట్లా ధారపోసాడు. దానికోసం ఆయన ప్రాణము అట్లా ధారపోస్తే వచ్చింది కరెంట్. సృష్టిలో ఈ కరెంట్ ఒకటి
అది ఒక్కటి అంతే. అదేంటండి? దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? ఆయన ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? థామస్ అల్వా ఎడిసన్ ఈజ్ ఎ గుడ్ బిలీవర్. ఆయన దేవుని జ్ఞానంలో 0.1% లైట్. ఆ జ్ఞానం దగ్గర పోవడం మన సులభం కాదు. ఆయన వెరితనమే నీకు ఏం కావట్లే, అర్థం కావట్లే. ఆయన బలహీనత ఏంది? సిలువ. 2 కొరింథీ 13:4 ఆయన బలహీనతను బట్టి నీకు నాకు చచ్చేదాకా, నన్ను పొందబెట్టేదాకా నాకు కూడా ఆయన బలహీనత నాకు అర్థం కాదు. ఆయన వెరితనం కూడా నాకు అర్థం కాదు. వెరితనం గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే, అంత వెల ఇచ్చి మనుష్యుని జ్ఞానమునకు అర్థము కాని ఆయన బలహీనత మనకు అర్థమైనప్పుడు అసలు మన వాల్యూ అని తెలుస్తాం. అప్పుడు ఏం అర్థమవుతుంది? నన్ను ఇంత వెల పెట్టి కొన్నాడు. ఆ వెల చెప్తే మీకు అర్థము, నాకు అర్థము, అది ఎన్నడూ తీరక అట్లుండవలసిన వెల అంటది. ఆ వెల దేవదూతలకి అర్థం కాల. ఇప్పుడు యేసుప్రభు రక్షించిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏంటి ప్రభువా? నేను అంటాను, యేసుప్రభుతో అడుగుతాను, ఏంటి ప్రభువా ఈ మనిషిక ఆ సింహాసనము? ఇప్పుడు మనమందరం రాజేష్ వస్తాడు. రాజేష్కి నిజం చెప్పాడు, అసలు ఆ మనిషికి ఎట్లా ఇచ్చాడు ప్రభు రక్షణ అనిపిస్తుంది. ఈ మనిషికి ఎట్లా ఇచ్చావు రక్షణ? ఈ మందిరంలో ప్రతి ఒక్కరితో కొట్లాడతాడు. అలాంటి వెర్రివానికి కూడా ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఆయన ఆత్మీయంగా రాజేష్ యొక్క స్థానం ఏంది? ఆయన సింహాసనం. ఎక్కడెక్కడ దేవుని నాకు అనిపిస్తుంది, ఏంటి ప్రభు ఈ మనిషిని సింహాసనం కూర్చోబెట్టినామంటే, అబ్రాహాం నేను అతని కొరకు చెల్లించిన వెల అంత గొప్పది అంటాడు. ఒక మాట చెప్తా, దేవుని సింహాసనం గొప్పదా, ఆయన పొందిన శిలువ గొప్పదా? ఆయన సింహాసనము గొప్పదా, ఆయన శిలువ గొప్పదా? సింహాసనం. ఆయన శిలువ గొప్పది. ఆ శిలువలో ఆయన చెల్లించిన క్రయము గొప్పది. ఆ క్రయం ఎంత గొప్పదంటే, నిన్ను తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఆ సింహాసనం కూర్చునేటట్టు గొప్పది. ఏది? శిలువ. అర్థమైందా? ఇప్పుడు నేను తీసుకెళ్ళి పెద్ద పిచ్చోడు, నేను నా అంత పిచ్చోడలేడు, నా అంత వేస్ట్ మనిషే లేడు. నాలాంటి ఎంత వేస్ట్ మనిషిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోపెడుతున్నాడు దేవుడు? దేవదూతలు అడగొచ్చు, ఏంటి ప్రభువా ఈ వేస్ట్ ఫెలో గాని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినావు, ఇది ఏమిటి ప్రభు అంటే, ప్రభు అంటాడు, దేవదూతలారా అతని కొరకు నేను చెల్లించిన క్రయము గొప్పది కాదు, అంత గొప్పది. అతని కొరకు నేను చెల్లించిన క్రయము అంత గొప్పది కాబట్టి అతను వచ్చి ఎక్కడ కూర్చోపెడుతున్నా నేను? అది దాని పేరు ఏంది ప్రభు అంటే, దాని అర్థము ఆయన బలహీనత. కాబట్టి మీరు అదొక్కటి గుర్తుపెట్టుకో. మీకు నాకు ఇంకా ఆయన బలహీనతే అర్థం కాదు, ఆయన వెర్రితనమే అర్థం కాదు, ఆయన జ్ఞానం ఎక్కడ పోతారు మీరు? ఆ పదం పలికే కూడా మీకు ఆ పదం పలకడానికి కూడా అప్పుడప్పుడు నా పేరు అబ్రహాం అండి. నా పేరు ముందు నేను ఇంటర్మీడియట్ 4 సార్లు ఫెయిల్ అయినా. నా పేరు ముందు డాక్టర్ రాసుకుంటే ఎట్లుంటుందండి? ఏమనుకోకండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషే పాస్ కాలే నేను. 34 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. ఇప్పుడు నా పక్కన నేను డాక్టర్ స్పెషలిస్ట్ రాసుకుంటే ఏముంటుంది దాన్ని? ఏమో అబ్రహాం, ఆశకు కూడా హద్దు ఉండాలి. అబ్రహాం నువ్వు డాక్టరా? ఏ కాలేజ్ చదివినావు బామ్మ నువ్వు? యేసుప్రభు అంటాడు, నీ పేరు పక్కన ఈజ్ ఎ ప్రిన్స్ రాస్తాడు. ఏం రాస్తాడు? ఈజ్ ఎ ప్రిన్స్. కానీ అందరూ అంగీకరించే వారందరూ దేవుని ఆ సింహాసనాన్ని ఎంత ఈజీ చేశాడు చూడండి. ఎంత కామన్. ఏమని కామన్. కొన్నిసార్లు మా మందిరానికి ఇక్కడ హైదరాబాద్లో ఒక సంఘం ఉంది. ఆడేంటంటే డెఫ్ అండ్ డమ్మోళ్ళు వస్తారు. ఏమొస్తారు? డెఫ్ అండ్ డమ్మోళ్ళకి వాక్యం చెప్పేకి ఎప్పుడో విశ్వాసుడు. ఆ డెఫ్ అండ్ డమ్ ఆయనే పోతాడు వాక్యం చెప్పి. ఏం పోతాడు?
డెఫ్ అండ్ డమ్ వాళ్ళు చెప్పే స్వార్థ చెప్పి ఎవరు పోతారు? డెఫ్ అండ్ డమ్ ఆయన పోతాడు. ఆయన చెప్తా ఉండే చూడడానికి వస్తారు పోయినా ఎట్లా చెప్తాడో చూద్దామని. అది మనకు అర్థమే కాదు. కానీ వాళ్ళు అర్థమై వాళ్ళు ఆరాధన చేస్తే టైం ఇస్తారు వాళ్ళకి. అప్ప 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 అంత అప్ప అప్ప ఉంటుంది, ఇంకేముండదు. ఆ అప్పలో వాళ్ళ ఆరాధన కన్నీళ్ళు కారుస్తారు. దేవుని ఎంత కృప చూడండి. గుడ్డోళ్ళని రక్షిస్తాడు, లెప్రసీని రక్షిస్తాడు. నేను వరంగల్లో ఎప్పుడు మేము వరంగల్లో మంది సేవ చేసినాం. వరంగల్లో ఆదివారం అయితేనే ఒక 10 బండ్లు దొప్పుకొని వస్తాను. అది దొప్పుకొని వస్తాను. ఏంటంటే వాళ్ళు సువార్త పాడుకుంటూ తోసుకొని వస్తాను. తోసేటోడు కుష్ఠరోగుడే, ఆ బండిలో కూర్చున్నాడు. ఆ ఇద్దరు కుష్ఠరోగులు వాళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది. వీళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు? కుష్ఠరోగులకు ఒక కాలనీ కట్టించాడు వరంగల్లో. ఆడికి పోతే అంత కుష్ఠరోగులే ఉంటారు. వాళ్ళు సిలువ పెట్టుకొని ఆరాధన చేసుకుంటారు సండే. ఆదివారం వాళ్ళకి అదేందో మరి 1 గంట సేపు చదువుకొని పోతారు. ఆదివారమే వస్తారు, అందరూ కానుకేస్తారు వాళ్ళకి. కుష్ఠరోగుల కాలనీలో చర్చి, కుష్ఠరోగుల చర్చి, నపుంసకుల చర్చి ఉంది తెలుసా మీకు? ఏలూరులో ఆయన ఎడ్వర్డ్ విలియమ్స్ కుటుంబం గారు ఒక చర్చి స్టార్ట్ చేశాడు. నపుంసకుల, ఓన్లీ నపుంసకులే పోతారు అడికి. దేవుని వెరితనం మన జ్ఞానమునకు. కుష్ఠరోగానికి రక్షణ ఇస్తాం, నపుంసకునికి రక్షణ ఇస్తాం, నాకు రక్షణ ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, చదువులేనికి రక్షణ, మూగోడికి రక్షణ ఇస్తాడు. ఏమిటిది? వాట్ ఈస్ దిస్? మనం ఆలోచించడానికి కూడా హద్దు ఉండాలి, ఊహించుకోవడానికి కూడా హద్దు ఉండాలి, ఆశించడానికి కూడా హద్దు. ఈ హద్దులన్నిటి మించింది ఆయన యొక్క బలహీనత, ఆయన వెరితనం. కాబట్టి ప్రార్థనకు వచ్చింది, సంఘ ప్రార్థనకు వచ్చింది. మీరెవరంటే 2 విషయాలు. యెహోవా సేవకుల. చెప్పండి, మేమే సేవకులం అనుకోకండి. అబ్రాహాం అన్న మేరక్కే సేవకులు వచ్చారు, వాళ్ళే. నువ్వు చేయి సేవ. ఆ దినం ప్రత్యక్షమైనప్పుడు ఆయన నేను ఎలా పిలుచుకుంటాడో నాకు అర్థము, నిన్ను ఎలా పిలుచుకుంటాడో నీకు అర్థము. నీ ప్రార్థనకు, నీ సేవకు, నీ సమర్పణకు. ఒక తల్లి ఉంటుంది, ఆమెకు సేవ రాదు, వాక్యం రాదు, పిల్లల్ని ఆత్మీయంగా పెంచుతారు. ఆ పిల్లలు పెద్దోళ్ళే పెద్ద పెద్ద సంఘాల సేవ, మంచి విశ్వాసులైన. ఇప్పుడు మాకు శ్యామ్నగర్లో ఒక అంకులు ఉండేవాడు, ముత్తునాయకం అంకులు అని. నల్లగుండేవాడు, పొట్టిగుండేవాడు. ఆయన చూస్తే మనకు కళ్ళకు కూడా వస్తాడు ఆయన, అట్టుంటే నలుపు. అటువంటి ఆయన మీ నంబర్ చెప్తే ఎబ్రోన్ ఫెలోషిప్లో హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మంచి సేవ చేసిన ఒక సేవకుడు కాదు ఆయన, ఒక మంచి విశ్వాసి ఎవరంటే బక్సింగ్ గారి తర్వాత ముత్తునాయకం వస్తాడు. అద్భుతమైన సేవ చేశాడు. ఆయన సేవకుడు కాదే, ఆయన తెలిసిందంటే ఆయన ఒకసారి చెప్పాడు ఎబ్రోన్లో, ఆయన చాలాసార్లు ఎబ్రోన్లో వాక్యం చెప్పాడు. ఆయన ఏం తెలిసిందంటే దేవుడు ఆయన చెప్పిన మాటది, నీకు అదే ప్రైస్, నీకు అదే ప్రైస్, నీకు అదే. అక్కడ చిన్న పుట్టోడే వానికి అదే ప్రైస్. అప్పుడు ఇంకా తేడా ఏముంటుంది? వేల సమానమైనప్పుడు విలువ కూడా. అందరు చెప్పండి, వేల సమానమైనప్పుడు విలువ కూడా. అబ్బా ఏం చెప్పారండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, వినాలన్నది. ఏం మాట అండి ఇది? వేల సమానమైనప్పుడు విలువ కూడా సమానం. అక్కడ అసూయపడడానికి ఏమీ లేదు. 10 యాపిల్ సెల్ ఫోన్లు, కాస్ట్లీ సెల్ ఫోన్, ఒకటే కంపెనీ, ఒకటే బ్రాండ్ పెట్టారు అనుకోండి. ఏది తీసుకున్నా ఒకటేనప్పుడు ఏం చేస్తాం మనం? అదేమన్నా మనం ఏమన్నా ఇంకా ఇది బాగాలేదు ఇది బాగాలేదు అనుకుంటామా? 10 సెల్ ఫోన్లు పెట్టారండి యాపిల్వి, రేట్ ఒకటే 1,20,000 అనుకో, ఎట్లా తీసుకుంటాం? ఇది తీసుకుందాం అనుకుంటామా? అక్కడ ఏది తీసి ఇచ్చినా దాని స్టాండర్డ్ ఒకటి. స్పిరిచువల్గా దేవుని దృష్టిలో మనమందరం ఎవరు? సేవ. ఈ సేవ అనేది నీ క్రయాన్ని బట్టి ఆ దినమున జీతం ఉంటుంది. నేను సేవకునే, కే రాజన్న సేవకుడే, ఇతను సేవకుడు. అయితే నీ క్రయం ఏంటి చెప్పండి?
నీ క్రయం. నువ్వు వెల సేమే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అబ్రాహాము మన కోసం ఏమి ఇష్టపడేమో, ఒక్క రక్త బొట్టు కూడా ఎక్కువ నీ కొరకు అంతే కార్చినప్పుడు మరి నేను చెల్లించే కృతజ్ఞత ఎట్లుంది, నీ కృతజ్ఞత ఎట్లుంది ఆలోచించు. నీ కృతజ్ఞత చెప్పండి. నీ కృతజ్ఞత నన్ను అంతే, నాకు అంతే విలువ, అంతే స్థానం, అంతే ఘనత ఇచ్చినప్పుడు నువ్వు గుర్తుపడతావు. నాకు అంతే విలువ ఉంటుంది కదా, అదే స్థానం ఉంటుంది కదా, అదే ఘనత ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇంకా ఏముంది అక్కడ తెలుసా. అందుకే పౌలు ఒక మాట రాశాడు ఒనేసిం గురించి. అన్న చెప్పి నా ప్రాణము వంటి వాడైనా ఒనేసిం. కింద ఇంకోటి ఫుట్నోట్లో నా పిల్ల అయినా ఒనేసిం. ఇంకొంచెం ఫుట్నోట్లు ఇంకోటి ఉంది, నా 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 ప్రాణమైన. మూడు చెప్పండి. ప్రాణము వంటివాడు నా ప్రాణం. ప్రాణము వంటివాడు వేరు, నా ప్రాణం వేరు. మూడోది ఏంటి, నా పిల్ల అన్నాడు. నేను కనిన నా కుమారుడు అన్నాడు. ఇక్కడ ఒనేసిమ్కే 4 పేర్లు పెడితే నీకు కూడా అదే పేర్లే కదా. నువ్వెవరు చెప్పు ఇప్పుడు, 4 పేర్లు చెప్పండి. నా కుమారుడు, నా పిల్ల, నా ప్రాణము వంటివాడు, నా ప్రాణం. 4 చెప్పండి చూద్దాం. నా కుమారుడు, నా పిల్ల, నా పిల్ల, నా ప్రాణము వంటివాడు. మీరు చెప్పండి, 4 ఏది ఖరీదేం చెప్పండి. నా ప్రాణం. నా ప్రాణం. నా ప్రాణం చెప్పాలంటే చెప్తారు, నా కూతురు నా కొడుకే. ఏమనుకోకండి, వాళ్ళిద్దరు ఎవరు, నా ప్రాణం. నా ప్రాణం వాళ్ళు. నా భార్య ప్రాణం చెప్పండి, వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు. దేవుని ప్రాణం ఎవరు, వెల సమానం, విలువ సమానం, స్థానము సమానం. గుర్తుపెట్టుకుంటే మీ సేవ చాలా. నా ఆశ ఏంటంటే ఒక మాట, అబ్రాహాము ఎందుకు ఈ మెసేజ్ చెప్తానంటే, అబ్రాహాము ఒక్కడు సేవ చేస్తేనే గద్వాల్ ఇంత డెవలప్ అయితే మీరందరూ చేస్తే ఇంత డెవలప్ అవుతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అర్థమైందా? అబ్రాహాము ఒక్కడు సేవ చేస్తే ఇంత సంఘము డెవలప్ అయితే మీరందరూ అంతే సేవ చేస్తే ఇంకెంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పేసి ముగిస్తాను. ఒక రాజుగారు ఒక ప్రకటన చేశాడు, చాలా బాగుంటుంది. ప్రకటన ఏంటంటే, అహో దేశ ప్రజలారా మీరందరు రండి, మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. చెప్పండి, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం గిఫ్ట్ అంటే, ఆయన చూశాడంట, దేశం చూపించాడు, దేశం అంతా అయింది. మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, మీరు ఎంత దూరం నడవగలిగితే, ఎంత దూరం పరిగెత్తగలిగితే అంతవరకు మీదే భూమి. అర్థం కాలే? చెప్పండి, అందరూ చెప్పండి. ఎంత దూరం నడవగలిగితే చెప్పండి, పలకలా మీరు. ఎంత దూరం నడవగలిగితే, ఎంత దూరం మీరు ప్రయాణం చేయగలిగితే, ఎంత దూరం పరిగెత్తితే, ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు అక్కడ దాకా మీదే. ఇప్పుడు ఎంత పరిగెత్తాను చెప్పండి, చాలా చెప్పాలా. కే రాజన్న ముందు పోతాడు, అబ్బా ఆయనకి అంతా పోతుంది. నేను ఆడుకుంటే ఇంకొంచెం పోతుంది, అక్కడ దాకా నాది. నేను వెళ్ళి 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 సాయంత్రం 5 దాకా ఒక 1000 ఎకరాలు 1000 acres పరిగెత్తాను. ఎంత ఇప్పుడు 1000 ఎకరాలు ఎవరివి? నావి. కే రాజన్న 1005 ఎకరాలు 1005 ఎకరాలు పరిగెత్తాడు. 1005 ఎకరాలు ఎవరివి? తమ్ముడు తేజ్పాలు కొంచెం గట్టిన్నాడు కదా, తేజ్పాలు 1050 ఎకరాలు పరిగెత్తాడు. ఎందుకు? ప్రకటన ఒకటే, వాక్యం ఒకటే, స్థానము ఒకటే, విలువ ఒకటే. దేవుడు నాకెంత, నా కొరకు నీ కొరకు చెల్లించిన క్రయము ఒకటే. ఆయన అంటున్నాడు, భూలోకం ఇస్తున్నాను, ఎంత సేవ చేస్తావో చేసుకో. అందుకే ప్రభువుడు కోత విస్తారం, ఇదిగో ఎర్రబడి వంగి ఉన్నది. చదవన యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ గాస్పెల్ 4. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. చక్కటి మాట ఉంటుంది ఇక్కడ, 35వ వచనం.
ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చని మీరు చెప్పుదురు కదా. ఇప్పుడే ఆ, తెల్లవారి కోతకు వచ్చి ఉన్నది. మీతో చెప్పుచున్నాను, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు. మాట ఈ విషయంలో సత్యమే. 38 మీరు దేనిని గురించి కష్టపడలేదో దాని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పారు. అందరు చెప్పండి, అందరు. ఇతరులు కష్టపడి వారి కష్టఫలములో మీరు ప్రవేశించుచున్నారు. భక్సింగ్ గారు ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు. అరవిందమ్మన్ ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు. భక్తులు ఎంత కష్టపడ్డారో మనకు తెలియదు. అన్న మన సాక్ష్యం చెప్తాడు. ఒక అన్న చెప్పాడు, గుడిసె మందిరం ఉన్నప్పుడు ఇదేం పోయింది, దాన్ని కొట్టేదాన్ని ఏమంటారు, లైట్ ఏమంటారండి, ఓ లైట్ ఉంటుంది ఇట్లా కొట్టేదాన్ని ఏమంటారు, పెట్రోమాక్స్ లైట్. ఓ రోజు సంఘ ప్రార్థన అంట, పెట్రోమాక్స్ లైట్లో ఆ బుగ్గ ఉంటుంది, బుగ్గ కాలిపోయిందంట. ఏం కాలిపోయిందంట? బుగ్గ కాలిపోతుంది. బుగ్గ తెచ్చేందుకు పైసలు లేవంట ఆ రోజు. ఏం చెప్పండి, ఆ బుగ్గ ఎంతని ఆ దినాలు నాకు తెలిస్తే ఒక 5 రూపాయలు, 3 రూపాయలు ఉండొచ్చు. 5 రూపాయలు చాలా కాస్ట్ ఉండవు, 3 రూపాయలు ఉండొచ్చు. ఏం కర్మేల్ సంఘంలో 1986లో ఎంత లేదు, 3 రూపాయలు కూడా లేని కాలములో సేవ చేశారు చూడు, వాళ్ళు ధన్యులు. ఎన్ని రూపాయలు లేదకప్పుడు 3 రూపాయలు లేకుండా సేవ చేశారు. వాళ్ళ కష్టఫలములో మనము ప్రవేశించాం. కష్టపడింది వాళ్ళు, ఫలం అనిపిస్తుంది మనం. దేవుడు అంటాడు, ఇప్పటికైనా పంట సిద్ధంగా ఉంది. ఇప్పుడే ఏందన్నా, ఇప్పుడు గోధుమలు బాగా కాసి కాసి ధాన్యం బాగా గట్టిపడి రెడీగా ఉంది కోసుకోవడానికి. కొడవలకు రెడీగా ఉన్నాయి. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. కోసుకున్నోడికి కోసుకున్నంత చెప్పండి. నువ్వు కోసుకో, నేను కోసుకుంటా. ఎంత దూరం పరిగెత్తే అంత దూరం నీదే, ఎంత సేవ చేస్తే అంత సేవ ఫలం నీదే. ఇతరులు కష్టపడ్డారు, తిని తినక నడిచి చెప్పులు లేకుండా. అప్పుడు నేను ఒకసారి విన్నాను, సేవకునికి 5 మంది పిల్లలు ఉంటే 5 మంది పిల్లలు చెప్పులు ఉండేవి కాదంట. 5 మంది పిల్లలకి చెప్పులు ఉండేవి కాదంట. ఎప్పుడు పాత బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళంట. వాళ్ళు కష్టపడ్డారు. ఈరోజు వేసుకోవడానికి బట్టలు ఎక్కువైపోయి వేసుకోగా అవి అట్లా చీకిపోతున్నాయి. ఈరోజు కష్టపడ్డారు వాళ్ళు. సేవకు దేవుడు వేల ఒకటే పెట్టాడు. దేవుడు అంటాడు, నా మందిరంలో నిలిచున్న వారులారా, నా సేవకులారా, మీరు యెహోవాను సన్నిధించు. దేవుడు ఎంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు. వీళ్ళ గుర్తు పెట్టుకోండి. ప్రార్థనలో ఎంత ప్రార్థన చేస్తే నీకు అంత బలం అన్నాడు. ఎంత ప్రార్థన అంత పంట, అంత ఫలం. ఎంత చేస్తావో చేసుకో ప్రార్థన. నువ్వు ఎంత సేవ్ చేస్తే అంత ఫలం నీకే. దగ్గర గుర్తుపెట్టి సేవ గుర్తుపడదాం, పరిచర్య గుర్తుపడదాం, దీని విలువ గుర్తుపడదాం. చెప్పండి, సేవ గుర్తుపడదాం, విలువ గుర్తుపడదాం, ప్రభువును గుర్తుపడదాం, గ్రహించి సేవ చేసుకో. నీ పంట నీదే, నువ్వెంత కోసుకుంటావో నువ్వంత కోసుకో. కోత సిద్ధంగా ఉంది. కష్టపడ్డారు పితరులు. ఒకప్పుడు గంజిపేటలో మీటింగ్ పెడితే కొట్టినారంట. ఒకప్పుడు స్టార్టింగ్ విశ్వాసాలు చెప్తారు. స్టార్టింగ్లో ఫస్ట్లో ఇప్పుడు దినేష్ వస్తాడే, దినేష్ తెలుసా అండి? దినేష్ వాళ్ళ నాన్న ఫస్ట్ అప్పుడు సేవకుడు డేవిడ్ అని వస్తే మీటింగ్ పెట్టుకున్నారంట. పెట్టుకుంటే ఊరంతా హిందువులు. అప్పుడు ఒక చర్చి లేదా గంజిపేటలో అందరూ వాళ్ళ ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టారంట. ఎట్లా పెడతావు మీటింగ్ ఇంట్లోని, క్రైస్తవ మతాన్ని ఎందుకు తెస్తావు ఇక్కడని పెద్ద రచ్చరచ్చ చేశారంట. వాళ్ళు కష్టపడ్డారు. ఈరోజు గంజిపేటలో 3 చర్చిలు అయినాయి. ఆటంకమే లేదు. అప్పుడు క్రైస్తవుడు కానివాడు లేడు. అప్పుడు క్రైస్తవుడు సరే
క్రైస్తవుడు అన్నవాడు లేడప్పుడు, క్రైస్తవుడు కానివాడు లేడు, అంతే కదండి. అప్పుడు ఎవరు? క్రైస్తవుడు అన్నవాడు లేడు, ఇప్పుడు క్రైస్తవుడు కానివాడు లేడు. అందరు చెప్పండి. క్రైస్తవుడు అన్నవాడు లేడు అప్పుడు. అది ఇప్పుడు అంటే ఎంత ఎంత ఈజీ అయిపోయింది సేవ. ప్రార్థన చేసుకో, ప్రభా నేను ఈ సేవ గుర్తుపట్టక నాకు సాయం చేయి. నేను సేవకున్న సంగతి నాకు ఎప్పుడు గుర్తులో ఉంచు. రాసుకుంటే కాదు అది, చెప్పండి. నా పేరు పక్కన గాడ్ సర్వెంట్ రాసుకుంటే కాదు, అది ఆత్మలో దేవునికి నాకు ఉండాల్సిన సంబంధం. ప్రభా నన్ను దర్శించు, నాకు దీని విలువ తెలియపరచు. ఈ అపురూపమైన సేవ నేను గుర్తుపట్టకు నాకు సహాయం చేయి. నేను కొడవలి మంచిగా వాడుటకు నాకు సహాయం చేయి. ఇందులో అసూయపడడానికి ఏమి, నా మీద నువ్వు అసూయపడక ఎందుకు? ఎందుకు నా వేలంతే, దీని వేలంతో, దీని వేలంత, దీని వేలంత. గుర్తుపట్టి ఆయన వెర్రితనం అర్థం చేసుకో. ప్రభు ఒకటే చెప్పు, ప్రభా నీ వెర్రితనం నాకు బోధించు, నీ బలహీనత నాకు బోధించు, నీ సేవ నాకు నేర్పించు, కోత కోసేది నాకు నేర్పించు. కోత సిద్ధంగా ఉన్నది. ఎప్పుడు ఇప్పుడే కోత సిద్ధముగా ఉన్నది. సిద్ధంగా ఉన్న కోత చేయటకు నాకు సాయం. ప్రార్థన చేసుకుందాం. VBS శుక్ర శని 2 రోజులు ఉంది, మళ్ళీ సోమవారం ఉంటుంది. భారంగా ప్రార్థన చేయండి. మీ పరిచర్య దేవుడు మీకు కృప ఇవ్వాల. విసుక్కోకండి, సనుక్కోకండి. చెప్పండి, విసుక్కోకూడదు. విసుక్కున్నా సనుక్కున్న జీతం పోతుంది. విసుక్కోవద్దు, సనుక్కోవద్దు, ఆ రెండు చేయకండి ప్లీజ్. చెప్పండి, విసుగవద్దు, సనగవద్దు, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. కష్టమే ఉంటుంది సేవ అంటే, సులభంగా ఉండదు, అసాధ్యం అంట సేవ. కానీ ప్రభు చేయంగా చదివి అది మధురంగా మారుతుంది. కానీ ప్రభా నా కృప ఏం కావాలా? నా కృప కావాలి. అడుకో, ప్రభు నీకు సహాయము. లోకల్ చర్చ్ కొరకు ప్రార్థన చేయండి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, బ్రాంచెస్ కొరకు ప్రార్థన చేయండి, బాధ్యత గల సహోదరుల కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలన్నీ వింటా నేను. కొందరు ఊరికే జొల్లు మాట్లాడుంటారు, దాంట్లో ఏం పస ఉండదు, ఏముండదు, ఒక్క అంశం కూడా ఉండదు. అంశము లేని ప్రార్థన వ్యర్థం. చెప్పండి, అంతా చెప్పండి. అంశము లేని ప్రార్థన వ్యర్థం. నీ ప్రార్థనలు ఏముండాలా? అంశం ఉండాలి. ఊరికే సైరన్ లాగా మోగితే ప్రయోజనం లేదు. ప్రార్థనలు ఏముండాలా? అంశాలు. ప్రార్థన చేయి, ఎవరి కోసం, ఒక్కరి కోసం అన్న చెయ్యి. ప్రభుని ఆశీర్వదిస్తాం. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం.